నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలో ఉన్న శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర విశ్వకర్మ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బ్రహ్మంగారి దేవాలయం. ఇది 1993 సంవత్సరంలో స్థాపించబడింది. ఆలయంలోని ప్రధాన దేవీ దేవతలు శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారు. గర్భగుడికి ఇరువైపులా భగవాన్ విశ్వకర్మ మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు. ప్రధాన ఆలయం ముందు గణేశుడు, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, శ్రీ ఆది శంకరాచార్య వంటి ఇతర ప్రధాన దేవతలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ, నాగదేవత దేవతలు కూడా ఉన్నారు. భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి పరమేశ్వరుని అనుగ్రహం పొంది పునీతులు కావాలని కోరుకుంటున్నాం. హలో అండి, నమస్తే. నమస్కారం అమ్మ. సో గుడి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. మ్మ్. 1992 సంవత్సరం వరకు ఈ కాలనీలో అన్ని దేవుళ్లకు ఆలయాలు వెలిశాయి. మ్మ్. కానీ బ్రహ్మంగారికి ఆలయం లేనందువల్ల అన్ని కులాలకు మతాలకు చెందిన వారి బ్రహ్మంగారి భక్తులు వాళ్ళు బ్రహ్మంగారి ఆరాధన గురించి ఏమన్నా చేయాలనుకుంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళి హరికథలు, బుర్రకథలు అటువంటి చేసేవాళ్ళు. చేసి వాళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి స్వామివారితో ప్రేరితం కాబడి స్వామివారికి ఇంత పెద్ద కాలనీలో ఒక ఆలయం కట్టుకుంటే ఎంత బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళందరూ సామూహికంగా నిర్ణయించుకొని ఈ ఎల్ఐజి ఫ్లాట్ స్థలంలో అప్పుడు ఈ గుట్టలు, చెట్లు, ముళ్ళ కంపలతో దుర్భేద్యమైనటువంటి ప్లేస్ ఇది. వాళ్ళందరూ తమ శ్రమ ఓర్చి ఇక్కడ చదును చేసి ఇక్కడ ఒక దేవాలయం కడదామని చెప్పి ఇక్కడ ఆలయ పూజారి నాగేశ్వరరావు గారు, వారు స్వతహా శిల్పి కూడా, వారికి అభ్యర్థించి స్వామివారి ఓ విగ్రహం తయారు చేయించి అతని తయారు చేశారు. అతడు శిల్పి, అతడు తయారు చేసి 1994 సంవత్సరంలో ఇక్కడ స్థాపించారు. ఒక కోవెల, చిన్న కోవెలగా స్థాపించారు. స్థాపించిన తర్వాత భక్తుల తాకిడి, పూజ, నిత్య పూజ, దీపధూప నైవేద్యాలు జరుపుకుంటూ వచ్చి అంతలోపట దాతల నుంచి ధన సహాయం చేసుకొని ఒక సమగ్రమైన దేవాలయం నిర్మిద్దామని చెప్పి 2007 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే అంటే సిఎల్పి లీడర్ అయినటువంటి కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి చేతుల మీద సమగ్ర దేవాలయానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఇక్కడ కాలమ్స్ అవన్నీ వేసేసుకొని అప్ టు రూఫ్ లెవెల్ దాకా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు 2009లో పామర్తి బాలకోటేశ్వరరావు గారని ఒక దాత, మహాదాత, వారు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ను వాళ్ళే అతని ధన సహాయంతో, ఆయన స్వయాన ఇంజనీరు, ఆయన మంచి ఒక కంపెనీ నడిపేవాడు, వారు మొత్తం వేశారు. వేసి అయిన తర్వాత కాలక్రమేణా ఈ స్లోగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత మేజర్గా 2018లో అప్పటి వరకు ఏం చేశామంటే ఫస్ట్ ఈ స్లాబ్ వేసిన తర్వాత ఇక్కడ స్వామివారికి గర్భగుడి, అర్ధమండపము, అప్ టు రూఫ్ లెవెల్ దాకా కాలమ్స్ వేసి వదిలిపెట్టాం. చాలా డబ్బు కోసం వెయిట్ చేశాం. అప్పుడు 2018లో జాపాల విశ్వేశ్వరరావు గారిని, గుజ్జల్లపూడి పరమేశ్వరరావు గారిని, వీరు మహాదాతలు డబ్బులు చాలా సమకూర్చి ఈ 2వ ఫ్లోర్ స్లాబ్ వేపించారు. వేపించి
ఈ గర్భగుడులు శిఖరాలు అన్నీ కంప్లీట్ చేసే అవకాశం కల్పించారు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకు ఇక్కడ ఈ మన ధ్వజస్తంభ ప్రతిష్ట 2018లో ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేశాము. చేసిన తర్వాత 2019లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశాం. 2021లో ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేశాం. ఓకే. చేసిన తర్వాత దేవాలయం భక్తులతో కలకల్లాడుతూ జరుపుకుంటూ పోతున్నది. ఇంకా చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. దానికోసమని దాతలు ఎవరైతే 5 లక్షలు అంతకన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళతోని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశాం. డెవలప్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంది. ఒక ట్రస్ట్గా ఏర్పడి దాదాపు ఒక 50-60 లక్షలు సమకూర్చుకొని మిగతా పనులు ఈ ఫ్లోరింగు, గ్రానైట్ ఫ్లోరింగు, ఈ స్తంభాల సుందరీకరణ, సాలారం, ఈ సాలారం అంటే కూడా ఈ శిల్పకళతో కూడుకున్న సాలారం, ముందు మెట్లు, వెనక 2వ అంతస్తు స్లాబు అవన్నీ చేసేసుకొని ఇక్కడ పక్కకు నవగ్రహ నాగపంచముల యొక్క దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అవన్నీ కట్టుకోగలిగాం. ఇంతవరకు ఈ స్థితికి తీసుకొచ్చాం. ఇది చరిత్ర. సార్, టెంపుల్ చరిత్ర అయితే మా అందరికీ తెలిసిపోయింది. అంటే ప్రతి ఒక్కొక్క చెయ్యి కష్టం అని అర్థమైంది. ప్రతి ఒక్క ఇటుకని పేర్చి గుడి కట్టారని అయితే మాత్రం క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. అయితే ఇంకా అంటే ఫ్యూచర్లో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇంకా మీ సంకల్పాలు ఏంటి? కరెక్ట్ చెప్పారమ్మా. ప్రతి ఇటుక పేర్చి ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇంత సుందరమైన దేవాలయాన్ని పేర్చుకొని రావడానికి ఎన్నో వందల మంది, వేల మంది చూసిన ప్రతిసారి 1994 నుంచి కష్టపడింది అంతా గుర్తొస్తూ ఉంటుంది టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి. ఉన్నారు చాలా మంది, అందులో తలా చేయి వేసిన వాళ్ళు. సో కానీ ఇక్కడ తోటి ఆగిపోలేము. ఇంకా చేయాలని చాలా చాలా కోరిక మా అందరికి. ఇక్కడ దేవాలయాలు చూస్తున్నారు. విశ్వకర్మ దేవాలయం, బ్రహ్మంగారి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం, కింద శంకరాచార్యుల వారిది, అన్నపూర్ణమ్మ గారు అన్ని, కింద అటుపక్క నవగ్రహాలు ఉన్నాయి. తర్వాత దక్షిణామూర్తి విగ్రహం ఉంది, నాగదేవత ఉంది. అందరూ కలిసి భక్తులంతా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఒకటి కడదామని కోరిక. సో ఆల్రెడీ దాని సంకల్పం చేసుకున్నాం. సో దాతల నుంచి విరాళం కోసం ఎదురు చూస్తున్నాం. కొంతమంది ముందుకు వచ్చారు కూడా. సో ఆంజనేయ స్వామి దేవాలయం ఆ పక్కనే కడదామని సంకల్పించాం. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న సాలారు చుట్టుపక్కల కుడివైపు సాలారు కూడా మిగిలిపోయింది, అది ఒకటి చేయాలి. తర్వాత ఆలయ పరిసరాలు సుందరీకరణ చేస్తే వచ్చిన భక్తులకి ఒక మంచి పవిత్రతతోటి ఉన్నటువంటి దేవాలయానికి వచ్చినటువంటి ఫీలింగ్ కలెక్ట్ చేయడానికి చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు చాలా కార్యక్రమాలు జరుపుతున్నాం. వాటన్నిటికీ ఒక వంటశాల అవసరం ఉన్నది. వెనక ఖాళీ స్థలంలో ఒక వంటశాలగా ఏర్పాటు చేద్దామని ఆల్రెడీ మెట్లు పక్కన టాయిలెట్ బ్లాక్స్ అవన్నీ కట్టేశారు. ఒక వంటశాల కింద ఉన్నటువంటి ఫ్లోర్ ని ఫంక్షన్స్ కి వాడి పైన దేవత సంబంధించిన పూజలకి చేద్దామని కోరిక. ఇవి కాక రాబోయే రోజుల్లో ఒక వేద పాఠశాల స్థాపిద్దామని ఇదే కాంప్లెక్స్ లో, తర్వాత లలిత కళ ప్రోత్సహించడానికి, నృత్యం నాట్యం నేర్పడానికి, తర్వాత మ్యూజిక్ నేర్పడానికి, తర్వాత ఒక అన్నదాన ట్రస్ట్ రెగ్యులర్ ఇప్పుడు ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం అన్నదానం జరుపుతూ ఉన్నారు. దాన్ని ఒక రెగ్యులర్ చేయడానికి ఒక అన్నదాన ట్రస్ట్ సెపరేట్గా ఫామ్ చేస్తే దానికి సెపరేట్గా దాతలు వచ్చి విరాళాలు ఇస్తారు. దానికి ఒక రెగ్యులర్ జరుగుతుంది, నిత్య అన్నదానం చేద్దామని ఒక కోరిక. దానికి సెపరేట్ ఒక అన్నదాన ట్రస్ట్ చేద్దామని. అలాగే పేద విద్యార్థులు, ఒక కుల మతానికి సంబంధం లేకుండా పేద విద్యార్థులు ఎవరికైనా కానీ వాళ్ళ విద్యకి మనం చేయూతను అందిద్దామని కోరిక. దానికోసం ఒక నిధి ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి వాళ్ళకి డబ్బులు కానీ పుస్తకాలు కానీ కాలేజ్ చేద్దామని కోరిక. కోరికలు చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడాను ప్రజల నుంచి, భక్తుల నుంచి విరాళాలు సేకరించాలి. జరుగుతాయి. ఆయన భగవత్ సంకల్పం, మనం చేసేదే లేదు. మనం ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. అంటే మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది. వీరబ్రహ్మం గారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అతను కంప్లీట్ గా కాలాన్నే రచించారు, కాలాన్నే రాశారు అని. మన గుళ్ళో జరిగిన ఏమైనా సరే అంటే ఒక మిరాకిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? మీ నిజ జీవితంలో జరిగిన మిరాకిల్స్ జరిగినాయండి. ఇప్పుడు కొంతమంది భక్తులు వాళ్ళు ఇక్కడ కోరుకున్న కోరికలు వాళ్ళు నెరవేర్చుకొని మళ్ళీ ఆయనకి సేవ చేద్దామనే ఉత్సుకతలు 4-5 జరిగినాయి. మన ప్రథమ పూజారి మేనేజింగ్ ట్రస్ట్ ఈయన నాగేశ్వర గారు, ఆయన కొద్ది విపులంగా చెప్పగలరు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే నేను తెలుసుకునేది ఏంటంటే మొట్టమొదటి నుంచి అంటే ఈ రోజు ఈ గుడి ఇంత అద్భుతంగా ఉంది అంటే ఫస్ట్ మా గురువు గారే అంటున్నారు అందరు.
సో అంటే ఈ సంకల్పం ఎప్పటి నుంచి ఇంత గట్టిగా పట్టుకున్నారు? అంటే ఇది నా ప్రతిభ ఏం కాదండి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన నాలో నిలబడి కానీ ఈ సమాజంలో విలసిల్లుతూ ఈ గుడిని ఎంత సుందరంగా తీర్చిదిద్దుకోగలిగాడు. అంతేగాని నా ప్రతిభ అంటూ దీంట్లో ఏమీ లేదండి. మీ ప్రతిభ కూడా ఉంది. శిల్పిని అంత చక్కగా అంత అందంగా చెక్కారు మరి. నేను మొట్టమొదటి శిల్పాచారిని, తర్వాత నేను పౌరోహిత్యము, జ్యోతిష్యము, వాస్తు శాస్త్రాల్లో నేను అధ్యయనం చేసి ఈ యొక్క దేవాలయాలు ఎలా కట్టాల్సింది కూడా నాకు అనుభవంలో ఉన్నది. వాటన్నిటి కూడా నాకు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళా ప్రజల్లో కూడా నాకు కొంత ఆదరణ ఉంది. ఆ ఆదరణతోటి ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి అవకాశం దక్కింది. అంటే చాలా గుళ్ళు కట్టొచ్చు. అంటే వినాయకుని గుడి అనుకోవచ్చు, ఆంజనేయ స్వామి అనుకోవచ్చు, లేకపోతే అమ్మవారి గుడి అనుకోవచ్చు, కాశీ విశ్వ అనుకోవచ్చు, అంటే ఏదైనా. కానీ వీరబ్రహ్మం గారిదే ఎందుకు చేయాలనిపించింది? ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన 1608వ సంవత్సరంలో భూలోకంలో ఉద్భవించాడు. ప్రకృతి మాంబ పరిపూర్ణయాచార్య దంపతులకి ఉద్భవించారు. ఆయన ఉద్భవించగానే తల్లిదండ్రులిద్దరు కూడా మరణించారు. ఆ మరణించేటప్పుడు తల్లిది ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామిని బాల్యంగా ఉన్నప్పుడు అత్రి మహామునికి ఇచ్చేసి, ఓ మహానుభావ ఇతన్ని రక్షించి సంరక్షించే బాధ్యత నీదని చెప్పేసి అత్రి మహామునికి ఇచ్చారనమాట. సరస్వతి నది తీరంలో. ఆ సరస్వతి నదీ తీరంలో అత్రి మహాముని పెంచి పెద్ద చేస్తున్న తరుణంలో అప్పుడు వీరపాపమాంబ వీరభోజయాచార్యులు అని చెప్పేసి పుణ్య దంపతులు వాళ్ళు సంతానార్థులై తిరుగుతూ ఉండగా అప్పుడు అక్కడికి చేరుకొని సరస్వతి నది తీరం చేరుకోగానే అప్పుడు వీళ్ళ యొక్క ముఖఛాయలు గమనించినటువంటి ఆ అత్రి మునీంద్రుడు ఈ యొక్క మహానుభావాన్ని పెంచి పెద్ద చేయండి, ఆ బాధ్యత నీదేనని చెప్పేసి వారికి అప్పచెబుతారన్నమాట. అప్పుడు ఆ బాలుని తీసుకొని పాపాగ్ని మఠానికి చేరుకొని ఆ పాపాగ్ని మఠంలో పెంచి పెద్ద చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించిన విధంగా స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడవుతూ ఆయనకు 5వ సంవత్సరంలో ఉపనయన సంస్కారాలు చేసిన తర్వాత అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆయన 12వ సంవత్సరం రాగానే ఆయన దేశ సంచారం చేయాలని చెప్పేసి సంకల్పం కలిగింది. ఆయన మానవ మాతృడు కాదు, సాక్షాత్తు విష్ణు స్వరూపమే మానవ లోకంలో అవతరించినటువంటి వాడు అనమాట వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన దేశ సంచారం చేసి మానవుల్లో ఉన్నటువంటి కల్మషాన్ని మొత్తం తీసేయాలని చెప్పేసి సంకల్పం చేత ఆయన అక్కడ గరిమిరెడ్డి అక్కడ ఆయన వీరపాపమాంబ గారికి తమ యొక్క విశ్వరూప సందర్శనాన్ని చేసి అప్పుడు తల్లికి ఆయన పిండోత్పత్తి క్రమాన్ని, మానవుడు ఎలా పుడతాడు ఎలా పెరుగుతాడు అనేటువంటి గర్భంలో ఉండేటువంటి ఛాయల్ని మొత్తం కూడా పిండోత్పత్తి క్రమాన్ని తెలిపి అప్పుడు ఆమె ఇంతటి మహానుభావుడు నేను పెంచుకున్నానని చెప్పేసి మహదానంద భరితులై అప్పుడు భరితురాలై ఆమె సరే నువ్వు దేశ సంచారం వెళ్ళిరా అని చెప్పేసి లోకోద్ధరణ కోసం ఆమె త్యాగం చేసింది అప్పుడు కుమారుని. అప్పుడు ఆయన దేశ సంచారం చేస్తున్నాడు. దేశ సంచారం చేస్తున్న సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కులమత ద్వేషాలు, అప్పట్లో 400 సంవత్సరాల క్రితం కులమత ద్వేషాలు, తర్వాత అంటరానితనం, అస్పృశ్యత, జాడ్యం, ఇలాగా స్త్రీల యొక్క సంస్కరణ, వీటన్నిటి కూడా చూచి ఆయన బాధపడ్డాడు, ఖిన్నుడైపోయాడు. అప్పుడు వీళ్ళందరినీ కూడా సముద్ధరించాలని చెప్పేసి అనుకున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి చెడునంతా కూడా తీసేసి ఆయన పరిశుద్ధమైనటువంటి ఒక మహత్తుతోటి ఈ యొక్క దేశాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మానవతా ధర్మాన్ని పునరుద్ధరణ చెప్పినటువంటి మహాజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయనకు దార్శనికుడు, తత్వవేత్త, తర్వాత కాలజ్ఞాని. అలాగే కాకుండా ఆయన 700 పద్యాలు సప్తశతి కాళికాంబ సప్తశతి అని చెప్పేసి 700 పద్యాలు రాసి ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అంటరానితనం వీటన్నిటిని కూడా నిర్మూలన చేసినటువంటి మహామహిమాన్వితుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి సంభవామి యుగే యుగే అన్నట్లుగా వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో పుట్టినటువంటి అవతార పురుషుడు. అవతార పురుషుడు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయాన్ని ఇక్కడే కాదు ప్రతి ఒక్క కందిమల్లయ్యపల్లిలో ఆయన అవతరించాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్క వాడవాడల గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క గుడులు గట్టి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయన తత్వవేత్తగా, ఆయన దార్శనికుడుగా, ఆయన అనేకమైనటువంటి
శుభాన్ని చేకూర్చడానికి భూలోకంలో అవతరించినటువంటి మానవుడుగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి. అందుకు కాబట్టి ఆ నారాయణమూర్తి యొక్క విగ్రహాన్ని మనము మన యొక్క గ్రామం క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం, మన రాష్ట్ర క్షేమం కోసం ఇక్కడ మనం ప్రతిష్ఠించుకొని పూజించడం జరుగుతుందన్నమాట. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆయన గోవిందమాంబని వివాహమాడి, అప్పుడు ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాలు నిషేధించి బాల్య వివాహాలు నిషేధించి రజస్వాల అనంతరం మరి వివాహాలు జరగాలి. అది అప్పుడు అట్లా జరిగితేనే ఆమెకు వ్యక్తిత్వం వస్తుంది. ఆ వ్యక్తిత్వం వచ్చినటువంటి ఆమెను పరిణయమాడాలని చెప్పేసి అనుకున్నటువంటి వాడై బాల్య వివాహాల్ని ఖండించి రజస్వలానంతరం వివాహాల్ని ఆయన పునరుద్ధరింపజేశాడు. అలాగే కాకుండా స్త్రీలలో మరి కుంకుమ, బొట్టు, పసుపు, కుంకాలు అనేటువంటి మామూలుగా వచ్చేసేవి. అవి భర్త మరణించిన తర్వాత తీసేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పాడనమాట. కాబట్టి ఆమె గోవిందమాంబ గారు ఆయన జీవ సమాధి పొందాడనమాట. జీవ సమాధిలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఆక్షేపిస్తారనమాట. ఈమె పసుపు కుంకాలతో ఉంది ఇంకా అని ఆక్షేపించినప్పుడు కాదు అని చెప్పేసి అప్పుడు పోతులూరయ్య అని చెప్పేసి కోపంతో వాళ్ళన్న మాటలకి పట్టించుకుంటూ లోపలికి వెళ్ళి సమాధి పగలు కొట్టి చూస్తే ఆయన నిరంతరం దీక్షలో కూర్చుని ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాములు. అప్పుడు నా తప్పు క్షమించమంటే అప్పుడు పలానా చోటకి వెళ్ళి తపస్సు చేయమని చెప్పేసి చదువుతారన్నమాట పోతులూరయ్యకి. అలాగే కాకుండా కులమతాలకు అతీతంగా, మతానికి అతీతంగా దూదేకుల సిద్ధయ్యని, కులాలకు అతీతంగా మాదిగ కక్కయ్యని తన హక్కును చేర్చుకున్నాడు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళని తన శిష్యులుగా చేర్చుకొని మరి వాళ్ళకి విద్య అనేది ఒక అగ్రకులాల పంచనుండేది. అగ్రకులాల పంచనున్నటువంటి విద్యను మానవ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణ మానవుడికి కూడా అందించినటువంటి ద్రష్ట వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి అందరికీ కూడా విద్య అందాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించినటువంటి మహామహిమాన్వితుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవాలయాన్ని మనము ఇక్కడ నిర్మించుకొని ఆయన నిత్యం కూడా పూజలు చేస్తూ, ఆరాధిస్తూ, అర్చిస్తూ అనేకమైనటువంటి శుభఫలితాలను పొందుతున్నారు. ఈ యొక్క దేవాలయం గత 30 సంవత్సరాలు ఈ యొక్క క్షేత్రంలో, ఈ యొక్క ప్రదేశంలో మరి స్వామివారి ఆరాధనలు, మరి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్షేత్రం పవిత్రం అయిపోయింది, ఈ క్షేత్రం పునీతమైంది. ఈ క్షేత్రం పునీతమైనటువంటి ఈ దేవాలయంలో ఎవరైనా కూడా వచ్చి స్వామి నన్ను కరుణించి నాకు ఈ పని కావాలి అంటే ఆయన సత్వరం చేసి పెట్టగలిగినటువంటి సమర్థత స్వామివారిలో ఉంది. అది చాలామంది కూడా తమకు వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయినాయి. ఇక్కడ తమకి ఏ కోరిక కావాలంటే ఆ కోరికలు తీరి వారందరూ కూడా స్వామివారిని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కూడా అవకాశం కలిగిందన్నమాట. కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయాన్ని స్వామివారి యొక్క అనుగ్రహం చేత మేము ఇక్కడ నిర్మించుకున్నాం. కాబట్టి స్వామివారిని ఎవరైనా సరే కుల మతాల భేదాలు లేకుండా అందరూ వచ్చి స్వామివారిని అర్చిస్తే, ఆరాధిస్తే వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం పాత్రులై ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించి అనంతరం సత్య సన్నిధికి చేరుకున్న సమర్థతని సంపాదించుకోగలుగుతారు. ఎక్సలెంట్ అండి. అంటే వీరబ్రహ్మం గారు మళ్ళీ పుడతారు అని వచ్చింది. అంటే మళ్ళీ మానవ రూపంలో వస్తారు, కానీ అతన్ని గుర్తించడమే పెద్ద టాస్క్ అని. అవును. అంటే ఏమైనా మరి చెప్పగలుగుతారా? ఎప్పుడు జన్మిస్తారు ఏంటి? ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కదా, అంటే ఏ సంవత్సరంలో జన్మించబోతున్నారు, ఏ గ్రామంలో, ఎక్కడ అని. ఆయన వీరభోగ వసంతరాయులై నేను జన్మిస్తాను, మానవ లోకంలో ఉన్నటువంటి ఇదంతా కూడా జరిగిన తర్వాత నేను 4000 సంవత్సరాల తర్వాత వీరభోగ వసంతరాయులని అవతరిస్తాను అని చెప్పాడనమాట. కాబట్టి ఆ వీరభోగ వసంతరాయులై వచ్చేది ఎప్పుడనేది మనం కనిపెట్టడం కష్టం. కానీ ఆయన ఈ యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసం ఆయన అవతరిస్తాడని చెప్పేసి నమ్మకం మాత్రం మాలో ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. అంటే ఏమైనా ఒక చిన్న క్లూ ఇస్తారేమో అనుకున్నాను, కానీ కనిపెట్టడం కష్టం అంటారా? బ్రహ్మంగారి మఠంలోనే కాకుండా కొన్ని విపత్తులు సంభవిస్తాయని వచ్చేటప్పుడు కొన్ని తోక చుక్కలు రావటం కానీ, తర్వాత జల ప్రళయాలు కలగటం కానీ ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఆ సంభవించినప్పుడు కలియుగాంతం అవుతున్నటువంటి సమయంలో, కలియుగాంతం అంటే కలియుగం అంతమైపోదు, కలియుగంలో ఉపద్రవాలు కలిగి వాటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం కోసం ఒక పుణ్య పురుషునిగా ఆయన అవతరించే అవకాశం
ఉందని చెప్పేసి ఆయన 400 సంవత్సరాల క్రితం ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా వస్తాడు, ఒక మనిషి రూపంలో వస్తాడా, ఒక దేవుడిగా అవతరిస్తాడా అనేది చెప్పటం అనేది అది మానవ మాతృలకి సాధ్యపడే విషయం కాదనుకుంటున్నాను. అంటే పుస్తకాల్లో మాత్రం మరి మానవ అవతారంలోనే ఒక బాలుడి అవతారంగా వస్తారని మరి రాశారు. వస్తారని చెప్పారు. కాబట్టి కొంతమంది ఈ ఇటీవల కాలంలో కూడా వీరభోగ వసంతరాలు నేనని కొంతమంది చెప్పారు. తర్వాత ఒక బాలిక కూడా నేను బ్రహ్మంగారి యొక్క అవతారంలో వచ్చానని చెప్పింది. ఇలాంటివన్నీ కూడా అంటే అలా చెప్పరు కదా, మనం కనిపెట్టడమే కష్టం అన్నారు కదా. కనిపెట్టడమే కష్టం. కాబట్టి ఆ పరమాత్ముడు వస్తాడండి, వచ్చేసి ఈ యొక్క లోకాన్ని మరి మళ్ళా శాంతియుతంగా ఉద్ధరించడానికి ఆయన భూలోకంలో అవతరించే అవకాశం ఉన్నది. అంటే మరి వీరబ్రహ్మం గారి చరిత్రలో కూడా ఒక గుడి గురించి చెప్తారు, 4 స్తంభాల గుడి. అంటే 4 యుగాలు 3 యుగాలు అంతరించిపోయాయి కాబట్టి ఒక్క యుగానికి మాత్రమే ఇంకా స్తంభం ఉంటుంది గుడికి. అది ఎప్పుడైతే ఆ స్తంభం లేకుండా ఉంటుందో అప్పుడే గుడి అప్పుడే అంతరించిపోతుంది అని. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ముంబైకి దగ్గరలో ఆ గుడి ఉంటుంది, పురాతన కాలంది. అది ఏంటి అంటే వేసవి కాలంలోనే నీరు అతిగా ఉంటుంది, మిగిలిన ఏ సీజన్ అంటే శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ అక్కడ నీరు ఉండదు. ఓన్లీ మండు వేసవిలో మాత్రమే అక్కడ నీరు కూడా ఉంటుంది. అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు కదా, ఆ ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నటువంటిది భూదేవి. ఆ కాలం నాడే భూదేవి తమకు జరిగేటటువంటి యొక్క ఘోర విపత్తుల గురించి సాక్షాత్ విష్ణుమూర్తిని ప్రార్థించడం కోసమై ఆ యొక్క వైకుంఠపురం చేరుకొని, స్వామి నాకు ఇలా ఆపద కలిగింది, భూలోకంలో ఇలాగ అందరూ కూడా మరి దుష్టులై దుర్మార్గులై అందరూ కూడా ఇట్లా సంచరిస్తున్నారు, కాబట్టి ఆ పాపభారం నేను పోయలేకపోతున్నాను, కాబట్టి మీరు అవతరించేసి ఆ పాపభారాన్ని తీర్చమంటేనే వీరబ్రహ్మేంద్ర స్వామి భూలోకంలో అవతరించాడు. భూలోకంలో అవతరించి ఆయన జీవ సమాధిలో ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆయన జీవించే సమాధిలో ఉండే ఆయన సమాధి అంటే జీవ సమాధిలో ఉండి మనకు అనేకమైన సలహాలు అందిస్తూ ఉంటాడు. ఈ మానవుల యొక్క పునరుద్ధరణ, మానవుల యొక్క జీవన విధానంలో అనేకమైనటువంటి కొత్త అంశాలని పునరుద్ధరించడం కోసమే ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిని మళ్ళా ఛేదించుకొని వస్తాడా, లేదా ఆయన ఒక మానవుని రూపంలో వస్తాడా, లేకపోతే దేవుడిగా అవతరిస్తాడనేది అది మనం చూడాలి, వేచి చూడాలి. మన ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా తెలంగాణకు వచ్చినా యాగంటి గుడి గురించి బసవన్న రంకె వేస్తారు, పెద్దదిగా పెరుగుతుంది. తర్వాత యాగంటి రంకన రంకె వేసినప్పుడు తర్వాత కనకదుర్గాదేవి, విజయవాడ కనకదుర్గాదేవి ఒక కృష్ణానది పొంగి ఆ ముక్కుపోగు అంటుకున్నప్పుడు ఇలాంటి యొక్క చర్యలు, ఇలాంటి యొక్క మహత్యాలు జరిగినప్పుడు ఆయన నేను అవతరిస్తానని చెప్పాడు. అది దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. సో మరి అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను అవతరిస్తారా, లేకపోతే కలియుగం అంతరించిపోతుందా? ఆయన కలియుగం అనేది ఎప్పుడు అంతరించదండి, అంతరించిపోదు. కలియుగం అనేది అంతరించడానికి అవకాశమే లేదు. అయితే కలియుగంలో కొన్ని ఉపద్రవాలు కలిగి ఆ కలియుగం అంతా కూడా బీభత్సమయ్యి ఇదవుతున్న సమయంలో ఆయన అవతరించి మళ్ళా పునరుద్ధరిస్తారన్నమాట. అంటే మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తుడిచివేసి జ్ఞానాన్ని ఎలాగైతే పునరుద్ధరింపజేశాడో అలాగే ఈ యొక్క కలియుగంలో జరిగేటువంటి ఈ యొక్క వింతలు విడ్డూరాలు వీటన్నిటి కూడా జరిగి ప్రళయం సంభవించినప్పుడు అంటే మానవుల్లోని ప్రకృతిని పరిరక్షించాలి మానవుడు అనేవాడు. ఈ ప్రకృతిని పరిరక్షించే విషయాల్ని ఆయన ఎక్కువ చెప్పాడు. అదే కాలజ్ఞానం. కాలము అంటే ప్రకృతిలో జరిగే వింతలు విడ్డూరాలు అవన్నీ కూడా ఆయన పసిగట్టాడు. ఎందుకంటే మానవుని యొక్క దుశ్చర్యలతోటి ప్రకృతిని పాడు చేస్తే ఇలాంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశం ఉంది. ఆయన ముందే దార్శనికుడు కాబట్టి, దర్శించి చెప్పగలిగిన సమర్థుడు కాబట్టి చెప్పాడు కాబట్టి అలా చెప్పినటువంటి మాటలు మనం ఇప్పుడు తూచా తప్పక అక్కడనే అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతూనే ఉంది. కాబట్టి ఆయన ఒక దార్శనికునిగా, తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా అనేక అంశాల్లో ఆయన్ని మనం చూడవచ్చు. స్త్రీ అభ్యుదయవాదిగా, తర్వాత విద్య అందరికీ అందించేటువంటి విద్యాధికుడిగా అనేక పారిశ్రాలు ఆయన చూడవచ్చు. అంటే ఆయన కాలజ్ఞానం చెప్పిన దానికన్నా కూడా సమాజాన్ని సంస్కరించిన విధానంలోనే ఎక్కువ ముందంజలో ఉన్నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని
మనము ఆయన చేసినటువంటి ఈ పనుల్ని మనం ఆకళింపు చేసుకొని ఆయన చక్కగా ప్రార్థన చేసినా పూజించినా కూడా, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మనకి ఆయురారోగ్యేశ్వరి భోగ భాగ్యాలు సమకూరుస్తున్నమాట. నన్ను సేవించినటువంటి వారు ఎప్పుడు కూడా వారు భక్తితో నన్ను సేవిస్తే వాళ్ళు ఒత్తులై నిలుస్తారు, కాంతివంతులై వెలుగుతారని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. కాబట్టి ఆయన్ని కొలవటమే మనకున్నటువంటి ఈ యొక్క క్షేమదాయకం. అలాగే శ్రీ విశ్వకర్మ భగవాన్ గారి గురించి ఏవైనా ఒక 2 మాటలు. విశ్వకర్మ భగవానుడు అంటే న భూమి నచలం చైవ నతేజో నచ వాయవః నచ బ్రహ్మ నచ విష్ణు రుద్రస్య తారకాః సర్వశూన్య నిలాలంభం స్వయంభూ విశ్వకర్మణః. అంటే సూర్యుడు లేనప్పుడు, గాలి లేనప్పుడు, అగ్ని లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, అంతా సర్వశూన్యమై ఉన్నప్పుడు విరాట్ విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క తనకు తానై ఉద్భవించి, స్వయంభూవుడుగా ఉద్భవించి ప్రపంచాన్ని ఉద్భవింపజేసినటువంటి మహాపురుషుడు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడు ఋగ్వేదం మొత్తం కూడా విశ్వకర్మ భగవానుడినే స్తుతించింది. అలాంటి ఋగ్వేదంలో విశ్వకర్మ భగవానుడు చెప్పబడింది. కాబట్టి విశ్వకర్మ భగవానుడు ప్రపంచాన్ని సృష్టించి, పోషించి, లయింపజేసుకునే సమర్థుడు అనమాట. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ కర్మలు కలిగినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. కాబట్టి అలాంటి విశ్వకర్మ భగవానుడిని ఎవరైతే మరి కృతజ్ఞతాపూర్వకంగా మనకి చెట్లు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, మనకి ఆహారాన్ని అందించాడు, అన్నీ అందించినటువంటి అట్లాంటి మహానుభావుడిని మనం ఎప్పుడైతే నిరంతరం సేవిస్తామో, అర్చిస్తామో, ఆరాధిస్తామో వారికి అందరి దేవతల యొక్క స్వరూపం విశ్వకర్మ భగవానులో ఉంది. కాబట్టి మనకి ధనం కావాలన్నా, మనకి విద్య కావాలన్నా, మనకి ఉద్యోగాలు కావాలన్నా, మన యొక్క పిల్లలు పాపలు చక్కగా జీవన విధానం సాగించాలన్నా ఒక్క విశ్వకర్మ భగవాన్ని పూజిస్తే అందరి దేవతల అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరి దేవతల యొక్క స్వరూపమే విశ్వకర్మ భగవానుడు. కాబట్టి అలాంటి విశ్వకర్మ భగవానుని ఎవరైతే అర్చిస్తారో, ఆరాధిస్తారో, నిత్యం కూడా సేవిస్తారో వారు ఇహలోక భోగాల్ని పొందటానికి అవకాశం ఉంది. నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీ పేరు? నా పేరు శరణాచార్య అండి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? దాదాపుగా నేను చేయబట్టి 4.5 సంవత్సరాలు అవుతుందండి. 4.5 years. ఆ స్వామివారి దయ వల్ల అంతా మేలే జరుగుతుంది, అంతా శుభంగా నడుస్తుందండి. ఫస్ట్ అంటే పూజ కార్యక్రమాలు వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మీకు చాలా మంది భక్తులు చెప్తూ ఉంటుంటారు మాకు ఇలా మిరాకల్ జరిగింది. అలా మీకు తెలిసిన మీ ఖాతాలో ఉన్న ఏదైనా ఒక్క సందర్భం? చాలా మంది మన దేవాలయానికి సంతానం లేదని వస్తూ ఉంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి పూజా కార్యక్రమం జరిపించుకోండి, తప్పకుండా 17 వారాలు చేయండి, ఆ స్వామివారిని విడవకుండా నమ్మకంతో చేయండి, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అదేవిధంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి, మీ జీవితం కూడా సుఖంగా నడుస్తుంది అని చెప్పాము. అదేవిధంగా ఒక భక్తురాలు నడిచింది, ఆ విధంగా జరిగింది. అదేవిధంగా ఆ భక్తురాలు కూడా వారికి పుట్టిన కుమార్తెకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క మనవరాలైన ఆ అమ్మవారి పేరు కూడా పెట్టుకున్నారండి. అది కాకుండా మిగతా భక్తులు కూడా వచ్చారు, అదేవిధంగా చేసుకున్నవారు. ఆ స్వామివారి దయ వల్ల అందరికి కూడా మేలే జరిగింది. ఇక్కడ పూజ కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయి? మన దేవాలయంలో ప్రతి నిత్యము కూడా శ్రీ విశ్వకర్మ భగవానుడి యొక్క పూజా కార్యక్రమం కూడా నిత్యము చేస్తూ ఉన్నాము. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రతిదినమున ఉదయము సాయంత్రము కూడా స్వామివారికి విశేష పూజ, పుష్ప అలంకరణ పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సోమవారము స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారము శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అదేవిధంగా స్వామివారు జంటనాగులకు కూడా అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారమున శ్రీ గణపతి స్వామివారికి ప్రతి మాసమున సంకటహర చతుర్దశి నాడు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారము, గురువారము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అభిషేక కార్యక్రమము, అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారము శ్రీ నవగ్రహ స్వామివారికి కూడా విశేష పూజలు జరుగుతున్నాయమ్మ. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఉగాది పర్వదినమున మన దేవాలయంలో పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. ప్రతి శివరాత్రి నాడు శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము
అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉన్నది. అలాగే వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనా మహోత్సవం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే జ్యేష్ఠ బహుళ నవమి నాడు శ్రీ దేవాలయం యొక్క వార్షికోత్సవ పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే కార్తీక మాసము స్వామివారికి విశేష అభిషేకాలు, సహస్ర దీపారాధన, సహస్ర లింగార్చన కూడా జరుగుతూ ఉన్నది. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉన్నాము ప్రతి మాసము. అదేవిధంగా మన దేవాలయంలో దేవీ నవరాత్రులు, దేవీ శరణ నవరాత్రులలో అమ్మవారిని కూర్చోబెట్టి విశేషంగా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసుకుంటూ అమ్మవారికి లలితా సహస్రనామాలతో అమ్మవారిని అర్చించడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే గణపతి నవరాత్రుల్లో స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి 9 రోజులు కూడా 9 అలంకరణలు చేసి స్వామివారికి విశేషంగా అర్చనలు కూడా చేస్తూ ఉన్నామండి. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్.